అమ్మ బాబాయ్ ఒరే ఆగరా, కంగారు పడుకు, నేను లాగా సెట్ చేస్తాను. ఆగండి, అది ఫ్రాక్చర్ అయితే ఇంకా డ్యామేజ్ అవ్వచ్చు. ఫ్రాక్చర్ అయ్యాక కాళ్ళు లాగితే ఇంకా డ్యామేజ్ అవుతుంది. ఫస్ట్ ఎయిడ్ కరెక్ట్గా చేయకపోతే పర్మనెంట్ డ్యామేజ్ అవ్వచ్చు. ఫ్రాక్చర్ అయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ కరెక్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కార్డ్బోర్డ్. ఇలాంటి కార్డ్బోర్డ్ కానీ ఏదైనా స్టిక్ కానీ కాల్ కింద లేదంటే చేయి కింద సపోర్ట్కి పెట్టాలి. కాల్ పట్టుకో. సో ఇది ఫ్రాక్చర్ ఇక్కడ అయిందంటే దానికి ఒక జాయింట్ పైన ఒక జాయింట్ కింద కూడా మనం సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది కదలకంగా ఇలా పట్టుకుంటాం. దీన్ని ఒక బ్యాండేజ్ కానీ ఏదైనా టవల్ కానీ ఒక క్లాత్తో ర్యాప్ చేయాలి. మరీ టైట్గా వేయకూడదు. టెంపరీ స్ప్లింటింగ్ ఎందుకు చేస్తామంటే పర్మనెంట్ డ్యామేజ్ని ప్రివెంట్ చేయడానికి. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా ఎలా చేయాలో? రైట్, చలో. నమస్తే, నేను డాక్టర్ శ్రీహర్ష నారాయణ, ఆర్థోపెడిక్ సర్జన్. ఫ్రాక్చర్ అయినప్పుడు నొప్పి, వాపు, డిఫార్మిటీ ఉంటాయి. డిఫార్మిటీ అంటే క్రాస్ కానీ షేప్ చేంజెస్ అన్నమాట. సో వీటిని చూసి మనం ఫ్రాక్చర్ని ఐడెంటిఫై చేసినప్పుడు ఇమీడియట్గా ఈ 5 బేసిక్ స్టెప్స్ తెలియాలి. ఫస్ట్ థింగ్, డోంట్ మూవ్ ద లింబ్. కాలు ఎలా ఉందో అదే పొజిషన్లో ఉంచండి. కాలు లాగడం, పుల్లింగ్ కానీ ట్విస్టింగ్ కానీ చేయడం వల్ల రక్త కణాలు కానీ మేజర్ నర్వ్స్ కానీ ఆ ఇరిగిన ఎముక మధ్యలో ఇరుక్కుని ప్రమాదం అయ్యే అవకాశాలు ఉంటాయి. సెకండ్, ఇమ్మొబిలైజ్ ద లింబ్ని ఏ పొజిషన్లో ఉంటే అందులోనే కార్డ్బోర్డ్తో కానీ స్టిక్తో కానీ ఏదైనా ప్లాంక్ సపోర్ట్తో కానీ ఇమ్మొబిలైజ్ చేయండి. థర్డ్, నాట్ టూ టైట్ బ్యాండేజ్. ఇమ్మొబిలైజ్ చేసిన లింబ్ని బ్యాండేజ్తో చుట్టినప్పుడు మరీ టైట్గా వేయకూడదు, కొంత లైట్ లూజ్గా వేయడం మంచిది. ఎందుకంటే దీనివల్ల రక్త ప్రసరణ కానీ రక్త కణాలకి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫోర్త్, ఐస్ ప్యాక్ అప్లికేషన్. ఐస్ని ఒక క్లీన్ క్లాత్లో చుట్టి స్కిన్కి అప్లై చేయడం మంచిది. డైరెక్ట్గా ఐస్ని అప్లై చేస్తే స్కిన్కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఫిఫ్త్, ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. వాట్ టు అవాయిడ్, డోంట్ పుల్ ద లింబ్, మసాజెస్ విత్ ఆయిల్స్ చేయకూడదు. థర్డ్, పేషెంట్ని ఫోర్స్ చేసి నిలబెట్టడానికి ట్రై చేయకండి. కరెక్ట్ ఫస్ట్ ఎయిడ్ తెలిస్తే పర్మనెంట్ డ్యామేజ్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. పేషెంట్కి ఫ్యూచర్లో ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఈ వీడియోని షేర్ చేయండి, ఎమర్జెన్సీలో హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.